నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు అది ఉంది అది ఒకవైపు ఉంది। అవన్నీ కూడా సమస్యలు ఏమైనా మనకి అందరికీ తెలుసు। సమస్యలు అంగన్వాడీ కార్యకర్తలు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది। అదే కాకుండా ఒక్కొక్క జిల్లాలో పర్సనల్గా కూడా కొన్ని సమస్యలు మీకు అందరికీ తెలియదు। మనం ఏదైనా ఒక యూనియన్లో ఉన్నప్పుడు మనం సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏ పని చేయాలన్నా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా దేంట్లో ముందు పైసలు అవునా కాదా? ఇప్పుడు యూనియన్ అంటే యూనియన్లో సభ్యత్వం మన సభ్యులుగా చేసి సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏఐపిసిగా నేను డైరెక్టరేట్కి వెళ్ళి మాట్లాడగలుగుతా। ఏఐపిసిగా నేను ప్రాతినిధ్యం వేసుకున్నా అక్కడ మా వెనకాల ఇంతమంది అంగన్వాడీ టీచర్లు మా యూనియన్లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్గా ఇవంతా మన అభిప్రాయాలు అని చెప్పేసి అక్కడ మనం తెలియజేయాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి? సభ్యత్వం తీసుకోవాలి అవునా కదా? ముందు మీద చేసుకొని చెప్పండి మీరు 2022 మీరు స్టార్ట్ అయిపోయారు, 23 పే చేయాలి కదా, 24 అయిపోయింది, 23 అయిపోయింది, మనం జీతాలు తీసుకుంటున్నాం। ఎంత ఇస్తాం మనం? ఎంత కడుతున్నాం? సభ్యులుగా సభ్యత్వం లేకపోతే రాష్ట్రానికి కట్టాలి। మనకి ఆల్ ఇండియా లెవెల్లో మనది అంగన్వాడీ వర్కర్స్ ఫెడరేషన్ ఉంది నేషనల్ లెవెల్లో మనది। ఇక్కడే కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి అక్కడ పోరాటం చేసి అక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తాం। మన యూనియన్ వెళ్ళినప్పుడు ప్రతిసారి తెలంగాణ రాకుండా ప్రతిసారి చెలో అసెంబ్లీ కార్యక్రమం చేసేవాళ్ళు। చెలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎంతో కొంత మనము సాధించుకోగలిగాం। ఏదైనా కానీ మనము అడగండి, పోరాటం చేయండి, మనకేమి ఎవ్వరు మనకి ఇవ్వరు। మన సమస్యల గురించి మనమే మేము యూనియన్గా మేము ముందుంటే మా వెనకాతల మీరందరూ రావాలి కదా, మీరందరూ ఉంటేనే సంఘం నడుస్తుంది। మేము చేస్తాం, మేము చేయడానికి రెడీగా ఉన్నామమ్మా అంటే నీరు రాకుంటే మాత్రం ఏది జరిగింది। ఏదైనా మనం ఒక సభ్యులుగా చేయాలి। సంవత్సరానికి మనం అనుకున్నంత సభ్యత్వం మన రాష్ట్ర కేంద్రాన్ని కట్టాలి, రాష్ట్ర కేంద్రం మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్ కట్టాలి। మనం అప్లికేషన్ నుంచి ఏ కార్యక్రమం చేయాలని మీకు చేసా మన 24 రోజులు సమ్మె వేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు స్టేట్లో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే కాబట్టి ఇదంతా మీకు తెలియని విషయం కాదు, అన్నీ తెలుసు। కర్మకాయలు వేయాలి, గ్రామాలు వేయాలి, విధానాలన్నా ఏం చేయాలన్నా ప్రభుత్వం పోతుంది। ఇదేదో మీరు తలకు మించిన బరువు కాదు సభ్యత్వాలు చెప్తున్నాను, సంవత్సరాలకు మీరు తలకు మించిన బరువు కాలేదు। మనం మన కొరకి మనం పని అక్కడ పెట్టుకొని మనం సభ్యత్వాలు కట్టుకొని మనం ఏదైనా కార్యక్రమం అయితే హైదరాబాద్ రావాలన్నా, లేకపోతే మీ ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టుకోవాలన్నా, లేకపోతే సిరిసిల్లాలో మీటింగ్ పెట్టుకోవాలన్నా వాటన్నిటికి కూడా మనకి పైసా అనేది అవసరం, డబ్బులు అవసరం। మనం టీవీచ్చడం కాదు, ఇప్పుడు కొన్ని సంఘాలు టీవీంచి వసూలు చేస్తాయి, కానీ మనం ఏఐపిసిలో అలా ఎదుగుతున్నాం, మనం టీవీంచలేదు కూడా। కానీ మీరే అర్థం చేసుకొని నిజంగానే మనం సభ్యత్వం తీసుకోవాలి, సభ్యుడిగా ఉండాలి। తర్వాత మనము ఏఐపిసి ఈ యూనియన్లోకి వచ్చినాక సిరిసిల్ల జిల్లాలో మనం మహాసభ చేసుకోవాలి, కమిటీ చేసుకోవాలి అవునా కాదా? ఇవన్నీ కూడా మనకు సంబంధించిన సమస్యలే కదా। ఇదంతా మనం మాట్లాడుకొని మనం చేసుకోవాల్సిన విషయాలు, మనం నిర్మాణం చేసుకొని మనం చేసుకోవాల్సిన విషయాలు। అందుకని ఏంటంటే మనం ఫస్ట్ ఒక సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ సంఘాన్ని నిర్మాణం చేసుకున్నాక దాంట్లో సభ్యులుగా చేసినాక మన సంఘాలు ఎవరెవరు మహిళలు మన యూనియన్లో జిల్లాలో ఉంటారు, జిల్లా కేంద్రంలో ఉండి పనిచేస్తారు, లేకపోతే ప్రాజెక్టులో ఉంటారు, సెక్టార్లో ఉంటారు, ఆ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది। నేను మమతను అడుగుతున్నాను, అయ్యా మమత ఏమైంది మొన్న మార్చి 20 రాష్ట్రంలో విస్తృత కౌన్సిల్ సమావేశం నిర్వహించాం। ఆ సందర్భంలో రమ్మని చెప్పిన మీరందరూ నాకు తెలిసింది ఏంటంటే మేము సభ్యత్వాలు కట్టలేదు కదా, ఇప్పుడు ఏమంటారు సభ్యత్వాలు కట్టలేదు ఎవరు రాలేదని నాకు ఆ విషయం ఏదైనా ఇప్పుడు మేము అక్కడ చేసిన నిర్ణయాలు ఏంటి? ఈ ఏప్రిల్ వరకు మనం సభ్యత్వాలు క్లియర్ చేసుకోవాలి, ఆ తర్వాత శిక్షణ తరగతి పెట్టుకోవాలి మేలో, అంటే మనకి ఒక రాజకీయ శిక్షణ తరగతి, అసలు యూనియన్ ఏంటి, ఏఐపిసి ఏంటి, దాని తెలుగుతరా ఏంటి
అయోధ్యలో ఉండవలసి వచ్చింది, సాధించిన విజయాలు అన్నీ తెలుసుకోవడానికి శిక్షణ తరగతులు తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా ఏంటి అంటే మన సమస్యల మీద ఇప్పుడు చెలో అసెంబ్లీ పెట్టాలి అంటే అప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ జిల్లాలలో పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, దాన్ని బట్టి మనం ఇప్పుడు సమయం ఎట్లా ఉంది, మంచిగా స్పందించగలుగుతున్నారా లేదా, ఇప్పుడు రాష్ట్రంలో ఏంటి, రాష్ట్ర కేంద్రంలో డబ్బులు ఏమనేది చెప్తున్నాము. ప్రతి దానికి మనమేంటి కనీసం మనకు వచ్చే వేతనాలు కూడా ప్రతి నెల రావడం లేదు. మనకి పిఆర్సీ 30% గతంలో ఇచ్చినట్టు పిఆర్సీ అన్నా ఇస్తే మన కొద్దిగా గొప్ప మన వేతనాలు ఉంటాయి. అది లేదు. రిటైర్మెంట్ 65 years రిటైర్మెంట్ చేస్తే మన అందరం కూడా కలిసి దాన్ని బయటికి రాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అవునా కాదా? మనం దాని గురించి మాట్లాడకపోతే రేపు మన పరిస్థితి ఏంటి అది కూడా మనం ఆలోచించుకోవాలి. మన దగ్గర వాళ్ళకి వచ్చింది, వాళ్ళు రిటైర్మెంట్ చేసి ఉంటారు నమ్మున్నారంటే వాళ్ళకి డబ్బులు రాకపోతే మనం చేసిన ఏదైతే సమయ కాలంలో మీ అందరికీ తెలుసు, చాలా ఇక్కడ ఎగ్జామ్ తీసుకొని మనం హరీష్రావు తర్వాత వినోద్ కుమార్ వీళ్ళందరితో మాట్లాడి అవన్నీ చేసి మనం చొరవ ఏఐటీసీగా చొరవ తీసుకొని అవన్నీ చేసిన సంగతి అందరికీ కూడా అవగా చెప్తుంటారు. మీ మీద పెట్టిన కేసులు వాటికి కూడా అవన్నీ కూడా కాపీస్ ఇస్తే చాలా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏ జిల్లాలలో ఈ కేసులు దీంట్లో ఉన్నారో ఆ కేసులు ఉన్న అభ్యర్థులు మన కేసుల గురించి మాట్లాడడం లేకుండా చేస్తాము. అంతేకాకుండా ఏంటి అంటే మనము ఒక నిరుద్ధతలో ఉన్నాము. అంటే అందరితో పాటు మనకు వస్తాయి, మనకి ఏం చేస్తుంది, ఏం చేస్తుందా అనే అభిప్రాయంలో ఉన్నారు కదా. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక మీరంతా కూడా ఎట్లా ఉన్నారు, ఒక రకమైన స్తబ్దతలో ఉన్నారు కదా. అవునా కదా? పని ఎక్కువైందా లేదా? మీకు పని ఉందా? ఎక్కువ రోజు రోజుకి పని ఎక్కువైపోతుందా? బిఏలో డ్యూటీలు అంటే మనం అంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే బిఏలో డ్యూటీల గురించి అది రద్దు చేయాలి, అందరి పనులు రద్దు చేయాలనేది మనం పోరాడుతున్నాం. కానీ మన అంగన్వాడీ టీచర్లే కొంతమంది ఏంటంటే మాకు డబ్బులు వస్తాయి, మేము చేసుకుంటాం, మీకు ఎందుకు, మాకు ఓపిక ఉంది, మేము చేసుకుంటాం బిఏలో డ్యూటీలు అన్నారు. అన్నారా లేదా? ఆ ఒపీనియన్ కూడా ఉందా? ఉమ్మడి తెరవికి వచ్చింది ఎందుకంటే మేము చేసుకుంటాం మేడం, ఎందుకు మాకు పదో వస్తాయి, మేము చేసుకుంటాం అని చెప్పేసి అట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనం అంగన్వాడీ వద్దు అనుకున్నప్పుడు మన అంగన్వాడీ సెంటర్లలోనే ఉండి మేము చేయమని అందరూ ఒకేసారి మీద ఉంటే అది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది ఏదైనా. అంతేగాని మనకంటే మన దాంట్లో